నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏ ఆంక్షల మేరకైతే సిద్ధించిందో నీళ్లు నిధులు నియామకాలు అనే ఈ ఆంక్షల మీద తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ సర్కారు ఉండి మా నిరుద్యోగులకు హ్యాండ్ ఇచ్చింది, మా నిరుద్యోగులను మోసం చేసింది అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇంకో ప్రభుత్వానికి పట్టం కడితే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని అట్లనే చేస్తుందని చెప్పేసి ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. నమ్మి ఓటేసి తమను గెలిపిస్తే పట్టించుకోవడం లేదంటున్నారు. నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలేసి బీసీ రాగాన్ని అందుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీసీల పేరుతో డ్రామాలు చేస్తున్నాడని చెప్పేసి మండిపడుతున్నారు. ఇవాళ తీన్మార్ మల్లన్న నిర్వహించబోయే ప్రెస్ మీట్ను కూడా వాళ్ళు అడ్డుకున్నారు నిన్న. సో దానికి సంబంధించిన అంశాన్ని మనతో పాటు చర్చించడానికి ఇందిరానాయక్ గారు నిరుద్యోగి, అలాగే జనార్దన్ గారు నిరుద్యోగి, వీళ్ళిద్దరూ మన స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. అసలు మీ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు బీఆర్ఎస్ సర్కార్ పాలించింది. వాళ్ళని గద్దెదించి నిరుద్యోగులు ప్రధానంగా వాళ్ళని గద్దెదించడానికి కారణం తర్వాత ఇంకో రాష్ట్రాన్ని అధికారంలోకి నిలబెట్టినారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీరు కోరుకొనే ఈ కాంగ్రెస్ సర్కార్కి సపోర్ట్ చేసినారు కదా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అన్న? తెలంగాణ వచ్చినటువంటిదే నీళ్లు నిధులు నియామకాలు. అవును, నీళ్ళు ఎటుపోయినాయి, నిధులు ఎటుపోయినాయి. తెలంగాణ అనేటప్పుడు ఆ రోజు తెలంగాణ ఏర్పడేటప్పుడే ఒక వాదం వచ్చింది. హద్దులతో కూడినటువంటి భౌతిక తెలంగాణ కాదు, బహుజన తెలంగాణ అన్నారు. ముందు తెలంగాణ రాని తర్వాత ఏదో ఒక తెలంగాణ మారుతుంది. ఆడు హ్యూమన్ ఫేస్ ఐఏఎస్ను తయారు చేయాలంటే ముందు ఆడు ఐఏఎస్ అయితే ఏదో ఒక ఫేస్ వేసుకుంటాడని చెప్తాం కదా. వాడైతే ముందు ఒక మనిషి కానీ ఆడు ఏదో ఒక తత్వంతో ఉంటాడు. ఇప్పుడే వానికి ఐడియాలజీ వద్దంటాం కదా. అట్లా తెలంగాణకు పుట్టేటప్పుడే ఇది ఎట్లుండాలని అందరూ ఆలోచించినప్పుడు వచ్చినటువంటిది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఉన్నటువంటి తెలంగాణలో ఈరోజు నిధులు ఈ కింది వర్గాలకు రాలేదు, నీళ్లు రాలేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటికీ తెలంగాణలో 1,00,00,000 ఎకరాలకు 1,00,00,000 మాగానికి నీళ్ళు పోతున్నా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు భూములు లేక రాలేదు. మరి ఆ నీళ్ళు ఏమని పోతున్నాయి? అలాంటి వాళ్ళకు ఉంటందుకు భూమి లేదు, చదువుకోవడానికి సరిగ్గా చదువు లేదు, 10 ఏళ్లలో విధ్వంసం అయిపోయింది. చదువుకున్న చదువుతోటి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందో తెలియదు, ప్రైవేట్ ఉద్యోగం వస్తుందో తెలియదు, బతికే మారుతో తెలియదు. ఈ తెలంగాణలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి, కొన్ని అవకాశాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి. ఇంకా 28 లక్షల మంది గత సంవత్సరం డేటా ప్రకారం ఖాళీ ఉంది. మాకు ఉద్యోగాలు రావాలనేది మా సిద్ధాంతం. ఈరోజు ఈ తీన్మార్ మల్లన్న ఎవరైతే బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు, బీసీ వాదాన్ని ఎందుకు ఎత్తుకున్నాడు? బతుకులు మారాలా, బీసీలలో అందరూ ఏమి లేనటువంటి ఆర్థిక అదే కదా. ఇప్పుడు మాది కూడా ఇదే పరిస్థితి కదా. అయితే ఇక్కడనే కథ ఉంది. ఈ 10 ఏళ్లలో నియామకాల గురించి ఎవరు మాట్లాడలే. ఇప్పుడు తెలంగాణలో వచ్చినాక మేము ఒకటే చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నియామకాల గురించి అందరు మాట్లాడాలి. నిధుల గురించి, నీళ్ళ గురించి కొట్లాట, దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. నియామకాల గురించి ఒక అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ తెలంగాణలో వచ్చిందా? అన్ఎంప్లాయీస్కు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? స్కిల్ లేనోనికి స్కిల్ అప్లిప్మెంట్ ఏమి ఇద్దాం అనుకున్నారు? స్కిల్ ఎన్హాన్స్మెంట్ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి స్కిల్స్ కావాలి? ఈ వచ్చేటటువంటి తెలంగాణలో ఏర్పడేటటువంటి కంపెనీలకు ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయి? ఆ ఉద్యోగాలకు కావాల్సినటువంటివి ఎలాంటి స్కిల్స్ కావాలనేది ఏమన్నా ఉందా? ఒక చర్చ జరిగిందా? చర్చ జరగనప్పుడు ఈ కాంగ్రెస్ దగ్గరికి పోయి మాకు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, నియామకాల చుట్టూ జరగలేదు, ములికి ఉద్యమానికి నాంది ఇదే నియామకాలే, ఇవాళ నిన్న మొన్న జరుగుతున్నది. మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. మార్వాడోడు వెళ్ళిపోవాలి, తెలంగాణని బతుకులు మారాలని. అయితే ఇక్కడ వచ్చిందన్న కథ మేము అడుగుతున్నాం. మా కొట్లాటలు అయిపోయింది. ఈ తీన్మార్ మల్లన్న ఆయన గ్రాడ్యుయేట్స్ మీద గెలిచిండు. గ్రాడ్యుయేట్స్ రాఘవన్నాడని ఎత్తుకున్నాడా? ఏనాడు ఎత్తుకోలేదు. ఇలా కష్టాల గురించి మాట్లాడలేదు. అశోక్ నగర్లో ఆడపిల్లలను పోలీసు వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఏనాడన్నా వచ్చిండా ఈయన? చెప్పండి. ఏనాడు రాలే కదా, ఏనాడు రాలేదు, మాట్లాడలేదు. అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందంటాడు. నువ్వు అసలైన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ పైన వాళ్ళ సమస్యలమైన కొట్లాడో, దాని గురించి ఏం చేయవు. ఇలాంటి ఈ తీన్మార్ మల్లన్నను మేము అడుగుతుంటే మా మీద నిప్పులు జరుగుతున్నాయి. రైట్. ఇందిరానాయక్ గారు, మీరు చెప్పండి, మీ సమస్యలను ప్రభుత్వం వినటానికి వస్తున్నప్పుడు అటు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో వాగ్వాదాన్ని దిగడం కావచ్చు, తర్వాత నిన్న ప్రెస్ మీట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు మీ సమస్యలు చెప్పండి, కానీ అట్లా వాగ్వాదాన్ని దిగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
మీరేమో వాగ్వాదం అంటున్నారు, వాళ్ళేమో సమస్యలు వినడానికి వచ్చారన్నారు. సమస్యలు వినడానికి వచ్చినప్పుడు 100 మందిని పోలీసులను తీసుకొస్తారు. మేము సమస్యలు వినడానికి వచ్చినప్పుడు మా సమస్యలు వినాలి కదా. నన్ను ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా సమస్యలు ఎక్కడ విన్నారు మీరు? ఎవరిని అడ్డుకున్నారు? మీరేమో నన్ను అడ్డుకున్నారు. సమస్యలు ఉన్నాయని మీరే వచ్చి సమస్యలు చెప్పడం, మీరు మాట్లాడని చెప్పేసి నన్ను మీ పోలీసులతో మాట్లాడకుండా చేసి కింద బయట నెట్టేస్తున్నారు. మరి సమస్యలు మాట్లాడదామని చెప్పి మీరు అంటున్నారు. ఎవరు వచ్చారు? అద్దంకి దయా గారు వచ్చారు. వచ్చిన తర్వాత 2 రోజుల్లో మీకు తీపి కబురు చెప్తాను, సీఎం గారు చాలా ఉన్నారని చెప్పారు. ఎక్కడ? 2 రోజులు అయిపోయింది, ఇలా 6వ రోజు వచ్చింది. ఎక్కడ పోయిన అద్దంకి దయా గారు? ఎవరు రమ్మని చెప్పారు అద్దంకి దయా గారిని? అంటే రేవంత్ రెడ్డి గారు పంపించారా? ఇప్పుడు ఇదే మల్లన్న మా గురించి మాట్లాడుతున్నారు. మేము నిన్న ఏదైతే ప్రెస్ క్లబ్ లో డిఎస్సి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్తే వాళ్ళు మమ్మల్ని పిలిస్తే మేము ఎక్కడ కొన్ని స్లాట్ బుక్ చేసుకుని వెళ్తే మా స్లాట్లో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. మేము ఇదే విషయాన్ని ఎవరైతే ప్రెస్ క్లబ్ అధికారి ఉన్నామని ప్రశ్నించాము. మా స్లాట్ ఏది? నెక్స్ట్ గురుకుల వాళ్ళ స్లాట్ ఉంది కదా, మా స్లాట్ ఏది? మేము అక్కడ రూపాయో ఇక్కడ రూపాయో పెట్టి ఇలా ప్రెస్ క్లబ్ బుక్ చేసుకుని మాట్లాడుతుంటే మా సమయాన్ని మా ధనాన్ని వెచ్చించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఏందన్న మల్లన్న గారు, మా తరఫున మీరు ఎమ్మెల్సీగా నిలబడ్డారు, మా కోసం ఒక సభ పెట్టలేదు, మా గురించి ఎక్కడ మాట్లాడలేదు. జియో 29 గురించి మాట్లాడి మీ ఇంటికి వస్తే కనీసం మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జియో 40 గురించి మాట్లాడడానికి వస్తే మీరు మా కోసం మాట్లాడలేదు. ఎక్కడున్నారు? ఎలా? అశోక్ నగర్ లో పిల్లల మీద లాఠీలు దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయారు మీరు? తీన్మార్ మల్లన్న ఏమంటున్నాడంటే మీరు నిరుద్యోగులుగా వస్తే ఓకే, కానీ బీఆర్ఎస్ పార్టీ అండదండలతో బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి నడిపిస్తున్నది. ఎందుకంటే ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మీకు డబ్బులు ఇచ్చి మరి మీతోని ఉద్యమాలు చేపిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా మిమ్మల్ని ఆరోపణ చేస్తున్నారు. నిరుద్యోగులు అడుకునే బతుకులు మాకు ఎవరైనా సాయం చేస్తారు. ఇలా రాకేష్ రెడ్డి చేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎవరైనా చేస్తారు. అంటే మీ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందా? అందరిని అడుగుతున్నాం. మీ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ మేము అందరిని అడుగుతున్నాం అన్న. ఇప్పుడు గ్రూప్ పెట్టినాం, ఒక గ్రూప్ లో మాకు ప్రెస్ క్లబ్ లో డబ్బులు కావాలి, బుక్ చేయడానికి డబ్బులు కావాలని చెప్పినప్పుడు అందరిని అడిగినాం. మిమ్మల్ని కూడా అడుగుతాం, వేరే వాళ్ళు కూడా అడుగుతున్నాం. మా బతుకులు నిరుద్యోగ బతుకులు కదా, మా దగ్గర డబ్బులు ఉండవు కదా. అంత మాత్రం నాకు 3000 కొట్టినాను మాత్రం బీఆర్ఎస్ పార్టీ మా వెనక నిలబడ్డట. ఇదే బీఆర్ఎస్ వాళ్ళను కేటీఆర్ని కేసీఆర్ని ఇదే మాట్లాడుతున్నాం కదా. మా జీవితాలను ఆగం చేసిర్రు. ఇలా మా జీవితాలను బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఆగం చేసిర్రు. మా జీవితాలను ఆగం చేశారు కాబట్టి మేము రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం చేస్తే వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, సీఎం రేవంత్ రెడ్డి గారైనా మా గురించి గల సమస్యల మీద పరిష్కారం లేదు, మాట్లాడలేరు. ఎందుకు? నిధుల గురించే మాట్లాడాలా? నీళ్ల గురించే మాట్లాడా? బనకచర్ల గురించి 8 గంటలు 9 గంటలు మాట్లాడుతున్నారే. నియామకాల గురించి మీకోసం పిల్లలు రోడ్ల మీద పెట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపించారే, కాళ్ళకు గల్పాలు పెట్టి గెలిపించారే. వాళ్ళ కోసం 2 గంటల మీటింగ్ పెట్టరాదు? మేము ఇంటికే వస్తాం కదా, గాంధీ భవన్కి వస్తాం కదా, ఎందుకు మాట్లాడతలేరు? కానీ